హాయ్ బ్రదర్. అన్న హాయ్. టాప్ 5 ఎవరు అంటారు బిగ్ బాస్? నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, రోహిణ్ అనుకోవచ్చు అన్న. నిఖిల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ నాకైతే బాగా నచ్చింది అన్న. అవునని కాదన్న, చాలా మంది ట్రోల్ చేస్తారు, ఈయన మనోడు కాదు, ఏదేదో పదాలు అవుతారు, అవన్నీ సంబంధం లేదు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కమ్యూనిటీ చూడొద్దు, బయాసులు ఉండదు, ఈయన ఆ ప్రాంతం సంబంధించాడు, అవన్నీ వద్దు. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. బిగ్ బాస్ అవునన్నా కాదన్న, ఒక రకమైన బజ్ క్రియేషన్ నిఖిల్. సో నేను నా పిఆర్ కాదు, నాకేం డబ్బులు ఇచ్చి చెప్పమని లేక క్వశ్చన్ చెప్తాను. తను ఒక స్ట్రాటజీ వాడు, తను బయట అథ్లెట్ తను. సో ఆ మైండ్ సెట్ తను వాడిండు. సో అవునని కాదని మొన్న సీత వచ్చి మాట్లాడిన లేడీస్ ని ట్రాప్ చేస్తున్నావు, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటున్నారో వాళ్ళని పట్టుకొని నేను గేమ్ గెలుస్తా అంటే అవును, ఒక ప్లేయర్ కావాల్సిన లక్షణమే అది. అవునా కదా, వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ప్లేయర్ అంటే ఇదే. మన అవతల పెట్టిన డికోటా లేదో ఆయన ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సో అదే చేస్తాను నిఖిల్. కాబట్టి తనైతే నాకు తెలిసి తను టాప్ 5కి వెళ్తాడు. వీలైతే మాత్రం కప్పుకొడతాడు. కానీ కొద్దిగా అటు మిస్టేక్ జరిగితే మాత్రం గౌతమ్ కూడా ఉట్కే ఛాన్స్ ఉంది. గౌతమ్ కి నిఖిల్ చాలా తగ్గ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది అన్న. యష్మి బయటకు వచ్చినాక నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయిందా, డల్ అయిందా? నిఖిల్ అయితే అవునని కదా, నిఖిల్ కొద్దిగా కామ్ ఉంటాడు, చాలా కామ్ ఉంటాడు. తను ఉన్నకపోయినా తన గేమ్ స్టైల్ అదే ఉంటది, తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు. సో నిఖిల్ మీద తనేం ఆధారపడి లేడు కదా. తను యష్మి వచ్చి తనతో ఫ్రెండ్షిప్ ఇస్తుంది, సోని వచ్చి తనతో ఫ్రెండ్షిప్ చేశారు, కానీ ఎప్పుడూ నిఖిల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేడు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన గ్రాఫ్ మారదు, తన ఫ్యాన్ బేస్ మారదు, తన స్టైల్ మారదు. కాబట్టి తను అలాగే ఉన్న ఫీలింగ్ ఉందన్న. పృథ్వీ గురించి ఏం చెప్తావు బ్రదర్? పృథ్వీ నాకు అనిపించింది, ఈయన ఎందుకు ఇంత అగ్రెసివ్ అవుతాడు, ఇంత ఇటు ఉంటాడు బిగ్ బాస్ ఎందుకు ఇచ్చిన ఒక రౌడీ లాగా తయారవుతాడు అంటే. అరే ఈరోజు జరిగిన నామినేషన్స్ అన్న ఏంటంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఏదైతే నామినేషన్ జరుగుతుంటే అప్పుడు టేస్ట్ అయితే మధ్యలో వస్తారనమాట. ఇప్పుడు టేస్ట్ అయితే మధ్యలో వస్తే మన పృథ్వీ ఏమంటాడు, ఈయన డిఫెండర్ లాగరా అంటాడు. సో వాళ్ళు కొట్లాడుతుంటే మధ్యలో టేస్ట్ అయితే తప్పేముంది. సో ఈయన ప్రతి దాంట్లో ఇంటర్ఫేస్ కావాలని, మధ్యలో ఇంటరాక్ట్ కావాలి, ఇన్వాల్వ్ కావాలి. ఇంకోటి సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ కూడా లేదు. అంటే అగ్రెసివ్, ప్రతిదానికి అగ్రెసివ్. గడ్డం తీసుకునే శాత కానోడు ఈ రోజు నీతో చెప్తున్నాను. బిగ్ బాస్ వచ్చి నీ గడ్డం తీసుకురా బాబుని 10 లక్షలు ఇస్తా అంటే ఎంత సింపతి గెయిన్ అయ్యేదన్నా. అవునన్నా కాదన్నా, అవి మా తల్లిదండ్రులు వచ్చి చెప్పారు, నువ్వు అగ్రెసివ్ కాకరా బాబు, అగ్రెసివ్ కాకరా అంటే కూడా మూవ్ అంటే అగ్రెసివ్, ఆరే అంటాడు, తురే అంటాడు, రెస్పెక్ట్ లేదు, ఏముండో, చిన్న లేదు పెద్ద లేదు. ఇట్లాంటి వారు ఒక రౌడీ లాగా నిన్న లాస్ట్ నామినేషన్ లో గౌతమ్ మీదకి పోతుంటే అర్థం కాలే మాకైతే. ఇటువంటి బిగ్ బాస్ తీసుకురావద్దని కోరుకుంటున్నాను అంతే. ఓకే అన్న, మన విష్ణుప్రియ గేమ్ అనేది పృథ్వీ వల్ల ఇంప్రూవ్ అయిందా, డల్ అయిందా మీ ఒపీనియన్? విష్ణుప్రియ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, ఓకే చెప్తున్నా. డల్ లేదు, ఏం లేదు. తనైతే విపరీతం ఫ్యాన్ బేస్ ఉంది తనకు బయట. ఆమెకు తెలుస్తలేదు, అరే నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉంది, నేను ఏం చేయాలి, కష్టపడకుండా ఏం చేస్తున్నావు, పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీని ముగ్గు బాగుంది, పృథ్వీ ఏం తల్లి నువ్వేం చేస్తున్నావు. మీ డాడీ వచ్చి చెప్పిండు, నువ్వు అమ్మ నువ్వు లవ్ ట్రాక్ కొద్ది తల్లి అని వాళ్ళ డాడీ చెప్పిండు, వాళ్ళ చెల్లెలు చెప్పింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెప్పారు. ఇంకా తను అదే పృథ్వీ ప్రపంచం, పృథ్వీతోనే ఉంటా, పృథ్వీ ఇస్ మై ప్రయారిటీ, ఇదే లొల్లి. ఇప్పుడు పృథ్వీ సేవ్ అవడానికి, ఇన్ని రోజులు సర్వే అవడానికి విష్ణుప్రియ కారణం అంటావా? అట్లా ఏం లేదన్న, అట్లేం లేదు. కానీ పృథ్వీకి ఏంటంటే నేను కదా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అన్న. లాస్ట్ టైం మనం చూసుకుంటే మన అభిజిత్ ఉన్నప్పుడు ఆ రకం కొన్ని నెగిటివ్ ఓట్లు పడాయి. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఉన్నప్పుడు మన అమర్దీప్ కి ఓట్లు పడాయి. సో పాజిటివ్ ఉన్నప్పుడు అటమే నెగిటివ్ ఓట్లు పడతాయి. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఆ రకమైన ఓట్లు పడతాయి తప్ప తను ఎవరో ఇష్టపడి ఈయన మా ఓడు ఈయనకు ఓట్లు వెళ్ళని ఎవరు అనుకోవట్లేదు. సో నాకు తెలిసి ఈసారి నామినేషన్ మాత్రం తను దొరికిండు, 100% వెళ్ళిపోయే ఛాన్స్ అవుతుంది.